కామ్రేడ్ విజయలక్ష్మి అలియాస్ భూమిక. ప్రజలదే విజయం. ఇది తను రాసిన కథలు, తను అనుభవించిన, తను చూసిన కొన్ని, తను ఉద్యమంలోకి ఎలా వెళ్ళింది అని రాసుకున్న కొన్ని కథలు. లేకపోతే ఇక్కడ తను చేసింది ఏంటి అని అంటే, కొంతమంది ఆదివాసీ మహిళలు ఎలా ఉద్యమంలోకి వచ్చారు అనేది వాళ్ళు చెప్తే, వాళ్ళు చెప్పినట్టే తను రాసిన ఈ కథలు. అందులో ఎలా ఉంటుందంటే, ఈ కథలు రాసింది వాళ్ళేనేమో అన్నంత బాగా ఉంటుంది. ఇందులో నందే అనే కథ నేను ఇప్పుడు కాదు ఎప్పుడో చదివాను. కాకపోతే ఇందులో ఆ కథ రాసింది విజయలక్ష్మి అని నాకు ఈరోజే తెలిసింది. ఈ బుక్ కూడా నేను పరిచయం చేస్తానని నాకు తెలీదు, అనుకోకుండా చెప్పారు. నేను చదివిన కథలే కాబట్టి. ఇందులో మొదటి కథ కొత్త బంగారు లోకం. అది తను ఉద్యమంలోకి వెళ్ళేటప్పుడు తను చూసిన కొన్ని సంఘటనలు, బయట సంఘటనలతో ఎలా తను అవి రెండింటిని ఎలా కంపేర్ చేసుకుంటుంది అనేది చాలా చక్కగా ఉంటుంది. ఎలా ఉంటుందని అంటే, కంపేర్ చేస్తుంది ఇక్కడిది అక్కడిది అని కనిపించదు మనకి. ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, అక్కడ ఎందుకు అవి జరుగుతున్నాయి, ఇక్కడ ఎందుకు ఇది ఉంటుంది అనే విషయాలు మాత్రం చాలా చక్కగా ఉంటుంది. ఖచ్చితంగా కామ్రేడ్ విజయలక్ష్మి ఈ బుక్ని అందరూ తీసుకొని చదవండి. తను చైతన్య మహిళా సంఘంలో విద్యార్థి ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి. తను చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తూనే తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పనిచేస్తుంది. మీరు తన అమరత్వం తర్వాత ఫేస్బుక్లో చాలా ఫొటోస్ చూడొచ్చు. ప్రతి ఫోటోలో తన ముందే కనిపిస్తూ ఉంటుంది. విజయలక్ష్మితో నాకు పరిచయం లేదు, కానీ నేను చైతన్య మహిళా సంఘంలో పనిచేశాను. అప్పటికి తను లేదు ఇక్కడ. కానీ విజయలక్ష్మి గురించి, తను చేసిన పోరాటం, తను ఏదైనా ఉద్యమం ఏదైనా చేసినప్పుడు తను ముందు ఉండేది, అదంతా కూడా మా మిత్రుల నుంచి నేను తెలుసుకున్నాను. తనని చూడాలని, తన ఫోటోని కూడా నేను చూడాలని. ఎలా ఉంటుంది ఇంత మామూలుగా ఏమనుకుంటారనంటే, నేను కూడా ఇట్లనే అనుకున్నా, ఏవో బాధలు ఉంటే విప్లవోద్యమంలోకి వెళ్తారు, అనుభవించిన బాధలు ఉంటేనే వెళ్తారని నేను కూడా చాలాసార్లు అనుకున్నాను. కానీ మా ఇంట్లో నుంచి శృతి వెళ్ళినప్పుడు నాకు అప్పుడు అర్థం కాలేదు తను వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళిందా అని. చాలామంది అడిగారు తన అమరత్వం తర్వాత కూడా, ఎందుకు వెళ్ళింది, మీకు చెప్పి వెళ్ళిందా అంటే, నాకేం తెలుస్తుంది తన ఆలోచనలు. ఒక అక్కగా చెల్లిగా ఇంట్లో విషయాలు మాట్లాడుకునేది, ఇంట్లో పరిస్థితులు ఇట్లా కాదు అట్లా ఉండేదని చెప్పేది. కానీ తను ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని మేమెవ్వరం కూడా అనుకోలేదు. అట్లనే తన తర్వాత విజయలక్ష్మి, శృతి ఎలా ఉంటుంది ఇంట్లో అని చూశాను. అలాగే విజయలక్ష్మి గురించి విన్నాక కూడా, అంటే విజయలక్ష్మి కూడా ఇంతే పట్టుదలతో ఉంటుంది, ఇలానే ఉంటుంది అని నేను శృతి నుంచి విజయలక్ష్మిని ఐడెంటిఫై చేసుకున్నాను. తను చనిపోయిన తర్వాత తన ప్లేస్కి బస్తర్ టాకీస్ అనే అక్కడి నుంచి ఒక విలేకరు వెళ్ళినప్పుడు, అక్కడ కొన్ని దొరికిన వస్తువులలో ఒక చేతిరాతతో ఉన్న ఒక తడిసిన పుస్తకం కనిపిస్తే, అతను ఒక వీడియోలో చూపిస్తుంటే తను రాసిన ఒక పాట కనిపిస్తుంది. అది బుక్ వెనకాల అచ్చయి ఉంది, మీరు అందరూ చూడొచ్చు. అది కామ్రేడ్ చలపతి అమరత్వం తర్వాత రీసెంట్గా జనవరిలో తను రాసుకున్న పాట అది. కామ్రేడ్ విజయలక్ష్మి చైతన్య మహిళా సంఘంలో పనిచేసింది, విద్యార్థుల కోసం పోరాటం చేసింది, మహిళల కోసం పోరాటం చేసింది. ముఖ్యంగా బస్తీలో ఉండే మహిళలు ఎన్ని బాధలు అనుభవిస్తారో అవన్నీ బాధలు కూడా తను దగ్గరుండి చూసింది. వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే పరిష్కారంలో కూడా తను భాగమైంది. ఇవన్నీ చూసిన తను వీటన్నిటికీ పరిష్కారం ఈ ఉద్యమం అనుకుంది. అలాగే ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పరిచయమైన కొంతమంది వ్యక్తులు కానీ, తను బాబాయ్ అని పిలుచుకునే వ్యక్తిలో తన నాన్నని చూసుకున్నానని ఈ బుక్లో తను రాసుకుంది. ఆ కథలో ఉంటుంది, నా నాన్న అంటే ఎంత ఇష్టం, తను ఒక్కదానికే బాధపడింది. మా నాన్నకు నేను ఈ పెళ్ళి గురించి ఒక ప్రస్తావన వచ్చింది. తన పెళ్ళి చేసుకోకుండా తన చెల్లిని పెళ్ళికి ఒప్పించి
తను ఆ పెళ్ళి చేసిన తర్వాత ఆనందంగా తను ఈ డిసిజన్ ముందే తీసుకుంది అని మనకి కథ చదివితే అర్థమవుతుంది. తను అందరినీ కలవాలనుకుంది, అలాగే ఉంది. తను వాళ్ళ చెల్లిని పెళ్ళికి ఒప్పించింది, అలాగే వాళ్ళ నాన్న గురించి మాత్రం బాధపడింది. మా నాన్నకి ఈ విషయాలు చెప్పలేదే నేను అని ఒక్కటే ఆ విషయం. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, అంతే తప్ప తను చేసిన ఏ పనికి కూడా నేను ఈ పని చేస్తున్నా, ఇది తప్పు అని తను ఎక్కడా అనుకోలేదు. ఈ పని చేయకూడదు అని కూడా తను ఎక్కడా అనుకోలేదు. తను విద్యార్థిగా అంటే తను ఎంఏ చేసింది, ఎల్ఎల్బి చేసింది, బిఎడ్ చేసింది. ఇవన్నీ చదువుతూనే తను వీటన్నిటిని ఈ బుక్ చదువుతుంటే అర్థమైంది ఏంటంటే తను ఖచ్చితంగా ప్రతిరోజు చదువుతూనే ఉంటుంది. అది ప్రజల జీవితాలు కానీ లేకపోతే తన సిలబస్కి సంబంధించిన పాఠాలు కానీ ఎప్పుడైనా కానీ ప్రతిరోజు తను నిద్రకు ఇంపార్టెన్స్ ఇచ్చేది కాదు, లేకపోతే తిండికి ఇంపార్టెన్స్ ఇచ్చేది కాదు. కేవలం చదువు, ప్రజల జీవితాలు, అసలు ఈ సమాజం అంటే ఏంటి, నేను ఎందుకు ఈ సంఘంలో పనిచేస్తున్నాను, లేకపోతే ఈ సమసమాజ స్థాపన అనే దానికి అర్థం తెలుసుకొని తను ఇక్కడున్నప్పుడే ఇవన్నేంటి అవన్నేంటి అని తనకు తానుగా నేర్చుకుంది. కాబట్టి అందరూ కూడా తన యొక్క విజయలక్ష్మి 35 ఏళ్ళు అంతే, తను విద్యార్థి దశ నుంచే ఉద్యమంలోకి వెళ్ళింది. కాబట్టి తన యొక్క ఈ పుస్తకం తీసుకొని అందరూ కూడా చదవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ABMS వాళ్ళకి ధన్యవాదాలు. జోహార్ కామ్రేడ్ విజయలక్ష్మి, కొంచెం గట్టిగా. జోహార్ కామ్రేడ్ విజయలక్ష్మి, జోహార్ కామ్రేడ్ విజయలక్ష్మి, జోహార్ అమర వీరులకు.